హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటి అని అంటే, ఇక్కడ మనకు ఒక మినీ బీటీ బోర్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీన్ని నేను అన్బాక్సింగ్ చేసేసి దీనికి కనెక్షన్స్ అనేది ఏ విధంగా ఇస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఫ్రెండ్స్ నార్మల్గా. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే దీన్ని ప్రాక్టికల్గా ఆంప్లిఫైర్కి కూడా కనెక్ట్ చేసి సౌండ్ టెస్ట్ కూడా చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియోలో ఏంటంటే దీని ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసి మీకు ఒక ఐడియా వచ్చేటట్లయితే చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. వీడియో అయితే చిన్నగానే ఉంటుంది. అండ్ ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని డైరీ అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో మనం ఇప్పుడు టాపిక్ అనేది స్టార్ట్ చేసేసినట్లయితే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి అక్కడ సాల్కాన్ యొక్క మినీ బీటీ బోర్డు తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్, కెల్ట్రాన్ సంబంధించింది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు మినీ బీటీ కెల్ట్రాన్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ. ఓకేనా. నేను దీన్ని ఓపెన్ చేసుకుంటున్నాను ప్యాకెట్లో నుంచి. సో ఇది ఫ్రెండ్స్ మనకి మెయిన్గా బోర్డు అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది, అదేవిధంగా దీనికి పవర్ ఇన్పుట్ ఎంత, ఇన్పుట్ అవుట్పుట్ ఏ విధంగా ఇస్తారనేది ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను, గమనిస్తూ ఉండండి. ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో ఇది ఫ్రెండ్స్ మనకి బోర్డ్ అనేది మెయిన్గా. సో ఇక్కడ గమనిస్తున్నారు కదా మీరు, ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఓకే. మనకి బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రింట్స్ అనేది మీరు గమనించవచ్చు. అండ్ వీటి మీద మనకు కొన్ని వైర్లు అయితే జాయింట్ చేసి ఉన్నాయి కదా. సో ఇవి ఒక్కొక్క వైర్కి ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను, గమనించండి. ఇక్కడ మనకి రిబ్బన్ వైర్ లాగా ఇక్కడ 3 వైర్లు ఉన్నాయి కదా. ఇక్కడ ఆరెంజ్, రెడ్, ఎల్లో, అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి. సో ఇదొక సెక్షన్ ఫ్రెండ్స్, అంటే మనకి స్టీరియో కాబట్టి ఇదొక సెక్షను, అదేవిధంగా ఇదొక సెక్షను. ఒక ఛానల్కి ఇదొక ఛానల్కి స్టీరియో. ఓకే. సో మనకి ఇందులో ఏంటంటే బేస్ ట్రబుల్, అదేవిధంగా ఇందులో బేస్ ట్రబుల్ కంట్రోల్ కోసం మనం పొటెన్షియల్ మీటర్స్ ఉంటాయి కదా, వాల్యూమ్ కంట్రోల్స్, వాటికైతే ఈ వైర్లు అనేది కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ రెండు ఉన్నాయి కదా. సో ఈ రెండు డబుల్ కంట్రోల్ యూస్ చేసుకున్నట్లయితే 2 ఛానళ్ళకి బేస్ అవుతుంది. అండ్ ఈ రెండు ఏంటంటే 2 ఛానల్కి ట్రబుల్ అవుతుంది. ఓకే. ఈ రెండు అనేది మనకి టోన్ కంట్రోల్ కోసం యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇటు మొత్తం టోటల్గా 6 వైర్లు అయితే రావడం జరిగింది కదా, ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనా. సో ఇక్కడ మీకు కంట్రోల్స్ అయిపోయిన తర్వాత మిగిలింది ఏంటంటే మనం పవర్ ఇన్పుట్. ఈ బోర్డు అనేది వర్క్ చేయాలి అంటే మనకి సంథింగ్ పవర్ అవసరం అవుతుంది కదా. ఆ పవర్ ఇన్పుట్ అనేది ఇక్కడ ఈ వైర్ల ద్వారా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెయిన్ ఫిల్టర్కి మనకి 16 వోల్ట్స్ ఫిల్టర్ అనేది యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, మెయిన్ ఫిల్టర్ ఇక్కడ. సో మనకి దీనికి 12 వోల్ట్స్ సప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మనం 12 వోల్ట్స్ ఇచ్చినట్లయితే మనకి బీటీ బోర్డు అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఓకే. ఈ రెండింటికి మనం ప్లస్ మైనస్ పవర్ అనేది ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 4 వైర్లు ఉన్నాయి కదా. సో ఇవి ఒక ఛానల్కి ఇంకో ఛానల్కి 2 అవుట్పుట్లు 2 ఇన్పుట్లు ఈ వైర్లు. ఓకే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి అవుట్పుట్లు ఇన్పుట్లు. మనకి వీటికి గ్రౌండ్ అనేది ఇక్కడ పవర్ గ్రౌండ్, అదేవిధంగా వీటి గ్రౌండ్ అనేది కామన్గా ఉండడం వల్ల మనకి గ్రౌండ్ అనేది వీటికి సపరేట్గా అయితే ఇవ్వలేదు. సో మనకి 2 ఇన్పుట్లు ఇచ్చారు, 2 అవుట్పుట్లు ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే. ఓకే. అండ్ మనకి ఇది పవర్. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన టోటల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే దీన్ని ప్రాక్టికల్గా ఆంప్లిఫైర్కి కనెక్ట్ చేసి మీకు సౌండ్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. ఓకే. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.